హలో ఫ్రెండ్స్, ఇక్కడ జపాన్లో వందే నిప్పాన్ అనేది ఒక ప్రోగ్రాం జరిగింది. అంటే జపనీస్ ఇండియన్ కల్చర్ని ఎలివేట్ చేయడం కోసం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన ఇండియన్ కల్చర్ని ఎలివేట్ చేయడం కోసమే ఇది ఈ ప్రోగ్రాం పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ఒక జపనీస్ ఆమె భరతనాట్యం నేర్చుకొని ఎంత బాగా చేస్తుందో చూడండి. ఆమె ఎక్స్ప్రెషన్స్ అవి ఈవెన్ మన ఇండియన్ కాకపోయినా ఆమె అదే పనిగా ఇంట్రెస్ట్గా నేర్చుకొని ఎంత బాగా చేస్తుందో చూడండి. అంటే భరతనాట్యం అంటే మీకు మీనింగ్ తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే తెలుసుకున్నాను. అంటే భా అంటే భావం అంటే ఎక్స్ప్రెషను, రా అంటే రాగం, తా అంటే తాళం, నాట్యం అంటే నాట్యం. అంటే సింపుల్ చెప్పాలంటే భావం, రాగం, తాళం, నాట్యం అంటే ఇదంతా కలిపితే భరతనాట్యం. అది ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే ఎక్స్ప్రెషను, మ్యూజిక్, రిథమ్, డ్యాన్స్ ఇన్ని మిక్స్డ్ చేసిందే భరతనాట్యం. ఈ భరతనాట్యం మన తమిళనాడు క్లాసికల్ డ్యాన్స్ అనమాట. మన ఆంధ్రాది కూచిపూడి.